విజయవాడలో ఈ నెల 22న జరుగుతున్న బీసీవై పార్టీ సభను జయప్రదం చేయాలని బీసీవై పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు కందివరుణ్ కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం నగరంలోని జిల్లా కలెక్టరేట్ గాంధీ విగ్రహం వద్ద బీసీవై పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలతో కలిసి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీవై పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు కందివరుణ్ కుమార్ యాదవ్, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ దేశంలో 78 ఏళ్లుగా రాజకీయ నాయకులు ప్రజలను కుక్కలుగా చూస్తున్నారు అని అన్నారు. ఈ నేపథ్యంలో బోడె రామచంద్ర యాదవ్ బీసీవై పార్టీ స్థాపించడం జరిగింది అన్నారు. బీసీ సామాజిక వర్గంతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు కూడా న్యాయం జరుగుతుందన్నారు. కావున ఈ నెల 22న జరుగుతున్న సభకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు శేషఫణి, దరూర్ నరేష్, విజయ్ కుమార్, నాగేశ్వరరావు యాదవ్, శివకృష్ణ, బుడగ జంగం మనోహర్, ఎన్కే జైన, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల నుంచి 2-3 అగ్రవర్ణ పార్టీలు కలిపి బీసీలను మోసం చేస్తూ వాళ్ళ మీద ఎక్కి కుక్కల కన్నా హీనంగా చూడడం మనం గత 70 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాము. దీని కొరకు బీసీవై పార్టీ బోడె రామచంద్ర యాదవ్ గారు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కొరకు మన బహుజనుల కొరకు పార్టీ స్థాపించడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల 22 అంటే ఆదివారం రోజు బీసీ సింహగర్జన పూలే అంబేద్కర్ మండల్ కార్పొరేషన్ ప్రాంగణంలో విజయవాడ గుంటూరు మధ్యలో నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా బీసీ సింహగర్జన చేయడం జరుగుతుంది. ఈ బీసీ సింహగర్జన చేయడానికి ముఖ్య కారణం 5 అజెండాలతో ముందుకు రావడం జరిగింది. బీసీ పారిశ్రామికవేత్తలకు అమరావతిలో 1000 ఎకరాలు కేటాయించాలని, అలాగే బీసీ రిజర్వేషన్లు 44% పెంచాలని, అలాగే బీసీ రక్షణ చట్టం, ముఖ్యంగా బీసీలకు రక్షణ చట్టం అమలు చేయాలని, అలాగే విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో 44% పెంచాలని, బీసీ కుల సమగ్ర కులగణన కూడా కంప్లీట్ చేయాలని ఇట్లా ఒక 5 ఎజెండాలతో బీసీ సింహగర్జన ఆదివారం రోజు పెట్టడం జరిగింది. కావున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులను లక్షల మంది తరలివచ్చి ఈ సింహగర్జన విజయవంతం చేయాలని కోరుకుంటూ నా పేరు కందివరుణ్ కుమార్ యాదవ్, బీసీవై కమిటీ ఈసీ మెంబర్. నా పేరు దరూర్ నరేష్ మాదిగా. నేను ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీ పెట్టడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ కూడా రేపు జరగబోయే 22వ తారీఖున బీసీ సింహగర్జనకు పెద్ద ఎత్తున తరలి రావాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో బీసీ నేత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కావాలని మందకృష్ణ మాదిగ గారు కూడా పిలిపియడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా మా బీసీ నేత మా బీసీలు మా అన్న బోడే రామచంద్ర యాదవ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మేము చేసుకుంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. బీసీలకు కూడా మేము పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తామని, మేము మీటింగ్ కూడా పెద్ద ఎత్తున కర్నూలు జిల్లా నుంచి కూడా మేము వెళ్తున్నామని నా పేరు దరూర్ నరేష్ మాదిగా నేను పిలిపివ్వడం జరుగుతుంది.